ఒకే నగరంలో రెండు వేర్వేరు ధృవాల లాంటి ప్రపంచాలు ఉన్నాయి. ఒకవైపు ఆకల్ని తట్టుకుంటూ రేపటి భవిష్యత్తు కోసం అర్ధరాత్రిలు నిద్రలేకుండా శ్రమిస్తూ బ్రతుకుదెరువు కోసం అదే నగరంలో చిన్న హోమ్ షెఫ్గా వంటలు అమ్ముకుంటున్న ఒక పేద విద్యార్థిని. ఇంకోవైపు అపారమైన సంపద, లగ్జరీ ఉన్నా కూడా మనశ్శాంతిని కోల్పోయి ఒంటరితనంతో కొట్టుమిట్టాడుతున్న ఒక బిలియనీర్ యాప్ సీఈఓ. ఈ రాత్రికి ఎలాగైనా ఈ సెక్యూరిటీ ఆల్గారిథం కోడింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి, లేకపోతే కాలేజ్లో ప్రొఫెసర్ ఊరుకోరు. అలాగే రేపటి కాలేజ్ ఫీజు కట్టడానికి ఈరోజు భోజన్ యాప్లో కస్టమర్ల నుండి మరికొన్ని ఆర్డర్లు రావాలి. ఆకలి కూడా వేస్తోంది. ఊరి నుండి అమ్మ పంపించిన ఆఖరి వంకాయలు ఇవే. వీటితో అమ్మ నేర్పిన స్పెషల్ స్టైల్లో గుత్తి వంకాయ బిర్యానీ వండుతాను. ఒక ప్లేట్ నా కోసం ఉంచుకుని మిగతాది యాప్లో ఆర్డర్ పెట్టే కస్టమర్ కి పంపిస్తాను. ఆ గుమగుమలాడే బిర్యానీ మసాలా వాసన తగిలితే అయినా ఈ నిద్రమత్తు వదిలిపోయి కోడింగ్ వేగంగా కంప్లీట్ చేయగలను. లక్ష్మీ వంకాయలను ఎంతో నైపుణ్యంగా ప్లస్ ఆకారంలో కట్ చేసింది. మసాలాని అందులో దట్టించింది. మరోవైపు బాస్మతి బియ్యాన్ని సగం ఉడికించి లేయర్లుగా వేసి దమ్ పెట్టింది. ఆ బిర్యానీ ఉడుకుతుండగా ల్యాప్టాప్లో ఒక కొత్త స్క్రిప్ట్ను రన్ చేయడం ప్రారంభించింది. ఇంత డబ్బు సంపాదించాను, దేశంలోనే అతిపెద్ద ఫుడ్ డెలివరీ యాప్కి సీఈఓనయ్యాను. కానీ ఏం లాభం? ఈ యాంగ్జైటీ అటాక్స్ నన్ను లోపల నుండి నలిపేస్తున్నాయి. కనీసం ఒక 5 నిమిషాలు కూడా ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాను. నా చుట్టూ 100 మంది ఆర్డర్లు వేయటానికి సిద్ధంగా ఉన్నారు, కానీ నా బాధను పంచుకోవటానికి ఒక్కరు కూడా లేరు. ప్రతిరోజు ఈ 5 స్టార్ హోటల్ తిండి తిని నా నాలుక చచ్చిపోయింది. కనీసం తినాలనే కోరిక కూడా నశించిపోతోంది. విక్రమ్ విసుగ్గా తన సొంత యాప్ భోజన్ ఓపెన్ చేశాడు. అందులో ఉన్న అత్యంత ఖరీదైన, రేటింగ్స్ ఎక్కువ ఉన్న ఒక లగ్జరీ ఇటాలియన్ రెస్టారెంట్ నుండి వైట్ ట్రఫుల్ రిసోర్టోను ఆర్డర్ చేశాడు. కేవలం యాప్లో ఒక చిన్న గ్లిచ్ కారణంగా ఆ ప్రాంతంలోని డెలివరీ సిస్టమ్ నెట్వర్క్ గందరగోళంలో పడింది. విక్రమ్ ఆర్డర్ చేసిన 5 స్టార్ హోటల్ లొకేషన్ ఐడి లక్ష్మి నివసిస్తున్న ఆ చిన్న ఇంటి లొకేషన్ ఐడితో తారుమారైపోయింది. దీనివల్ల డెలివరీ బాయ్ యాప్లో ఆర్డర్ పికప్ చేసుకోవడానికి లక్ష్మి ఇంటి అడ్రస్ చూపించడం మొదలైంది. నమస్తే మేడం, నేను భోజన్ ఫుడ్ డెలివరీ యాప్ నుండి వచ్చాను. మీ దగ్గర నుండి ఆర్డర్ పికప్ అవ్వాలి. ఆర్డర్ ఐడి మ్యాచ్ అయింది. ప్లీజ్ ఫుడ్ హ్యాండ్ ఓవర్ చేయండి. ఆర్డరా? అవును, నేను వండిన బిర్యానీని యాప్లో ఆర్డర్ కోసం పెట్టాను, కానీ ఇంత త్వరగా ఆర్డర్ వస్తుందని అనుకోలేదు. పైగా మ్యాప్లో ఏదో తేడాగా ఉన్నట్లుంది. అయినా పర్లేదు, ఇదిగో ఈ డబ్బా తీసుకెళ్లు తమ్ముడు, జాగ్రత్తగా డెలివరీ చెయ్యి. థ్యాంక్ యూ మేడం, నేను వెళ్తాను. లక్ష్మి ఆర్డర్ ఎక్కడ్నుంచి వచ్చింది అని ఆలోచిస్తూనే బిర్యానీ డబ్బా రాముకిస్తుంది. ఇచ్చిన గుమగుమలాడే గుత్తి వంకాయ బిర్యానీని రాము జాగ్రత్తగా తీసుకుని వెళ్లి విక్రమ్ మేనేజర్కి డెలివరీ చేస్తాడు. అది తీసుకుని మేనేజర్ వర్మ విక్రమ్ దగ్గరకు వెళ్తాడు. ఇదేంటి వర్మ, నేను దేశంలోనే టాప్ మోస్ట్ 5 స్టార్ రెస్టారెంట్ నుండి వేల రూపాయలు పెట్టి ఆర్డర్ చేస్తే నా ముందుకు ఈ చవకబారు పేపర్ డబ్బా వచ్చింది. మన క్వాలిటీ కంట్రోల్ టీం ఏం చేస్తోంది? కస్టమర్లకి ఇలాంటి ప్యాకేజింగ్ ఇస్తున్నారా? నేనే సీఈఓనయ్యుండి నాకే ఇలాంటి సర్వీస్ వస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? విక్రమ్ కోపంతో ఆ పేపర్ డబ్బా మూతను గట్టిగా తీశాడు. కాని మరుక్షణమే ఆ డబ్బా నుండి వెలువడిన రాయల్ గుత్తి వంకాయ బిర్యానీ సువాసన అతని ముక్కును తాకింది. ఆ సువాసన ఎంత బలంగా ఉందంటే అతని కోపాన్ని ఒక్క క్షణంలో దూరం చేసి అతని మనసును ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. మై గాడ్, నా జీవితంలో ఇంత రుచికరమైన బిర్యానీని నేను ఎప్పుడూ తినలేదు. ఇది నిజంగా అమృతంలాగా ఉంది. ఆ దమ్ మసాలా ఘాటు, నెయ్యి సువాసన, పర్ఫెక్ట్గా ఉడికిన వంకాయ మెత్తదనం, ప్రతి మెతుకులోనూ అద్భుతమైన రుచి ఉంది. ఈ అన్నం తింటుంటే నా మనసులోని భారం, ఆ యాంగ్జైటీ అంతా మాయమైపోయి ఏదో తెలియని ప్రశాంతత లభిస్తోంది. ఇది ఖచ్చితంగా ఏ కమర్షియల్ హోటల్ వంట కాదో, ఎవరో ఎంతో ప్రేమతో ప్రాణం పెట్టి వండిన వంటకం. విక్రమ్ ఆ బిర్యానీ మొత్తం ఒక్క మెతుకు కూడా వదలకుండా ఆకలి తీరా తిన్నాడు. సంవత్సరాల తర్వాత అతనికి లభించిన సంపూర్ణమైన తృప్తి అది. మరుసటి రోజు ఉదయాన్నే ఆ వంట వెనుక ఉన్న రహస్యాన్ని
ఆ హోమ్ షెఫ్ ఎవరో కనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. వర్మ, నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. ఆ రాత్రి నాకు డెలివరీ అయిన ఫుడ్ ఏ 5 స్టార్ హోటల్ నుండి రాలేదు. మన యాప్లో వచ్చిన ఒక టెక్నికల్ గ్లిచ్ వల్ల అది మన యాప్లోనే రిజిస్టర్ అయ్యున్న ఒక పేద హోమ్ షెఫ్ గది నుండి పికప్ అయింది. ఆ బిర్యానీ చేసిన వ్యక్తి సామాన్యురాలు కాదు, ఒక గొప్ప రుచి తెలిసిన మాస్టర్ షెఫ్. నాకు ఆ వ్యక్తి ఎవరో, ఎక్కడ ఉంటుందో పూర్తి వివరాలు ఇప్పుడే కావాలి. దయచేసి వెతకండి. అవును సార్, మీ ఆర్డర్ ట్రాక్ హిస్టరీ మరియు డెలివరీ బాయ్ రాము ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మేము ఐపీ అడ్రస్ ట్రాక్ చేశాం. అది కాలేజ్ పక్కనే ఒక చిన్న అద్దె గదిలో ఉంటున్న లక్ష్మి అనే కంప్యూటర్ సైన్స్ అమ్మాయి ఇల్లు అని తెలిసింది. ఆమె చాలా పేద కుటుంబం నుండి వచ్చి ఇక్కడ చదువుకుంటూనే బ్రతుకుదెరువు కోసం మన యాప్లో హోమ్ షెఫ్గా పార్ట్ టైం వంటలు అమ్ముతోంది. వర్మ, మీరు వెళ్ళి ఆ అమ్మాయికి ఈ చెక్ ఇచ్చి మనం తన బిర్యానీ రెసిపీ కాపీ రైట్స్కుంటున్నామని ఆఫర్ ఇవ్వండి. తను ఒప్పుకుంటే ఇంకా ఈ రెసిపీ తను ఎప్పటికీ వండి అమ్మకూడదు అని చెప్పండి. అంత పేదరికంలో ఉన్న అమ్మాయి ఈ ఆఫర్ని కాదనదు అని నా నమ్మకం. విక్రమ్ చెప్పినట్లుగానే మేనేజర్ వర్మ లక్ష్మి ఇంటికి వెళ్లి చెక్ ఇచ్చి ఆఫర్ గురించి చెప్తాడు. నమస్తే లక్ష్మి గారు, నా పేరు వర్మ. నేను భోజన్ యాప్ సీఈఓ విక్రమ్ గారి మేనేజర్ని. ఆ రాత్రి పొరపాటున మీ ఇంటి నుండి పికప్ అయిన గుత్తి వంకాయ బిర్యానీ మా సార్కి చాలా బాగా నచ్చింది. ఆయన ఆ రుచికి ముగ్ధులైపోయి మీ కుటుంబ సాంప్రదాయ రెసిపీ యొక్క పూర్తి హక్కులను మా కంపెనీకి రాసివ్వమని కోరుతున్నారు. ఇందుకు ప్రతిఫలంగా ఈ చెక్కుపై 50 లక్షల రూపాయలు రాసి ఇస్తున్నాం. దీనితో మీ పేదరికం మొత్తం పోతుంది, మంచి ఇంట్లోకి మారవచ్చు. కానీ ఇంక ఎప్పుడూ మీరు ఈ బిర్యానీని అమ్మకూడదు. ఆ రెసిపీ పూర్తిగా మా కంపెనీ సొంతమవుతుంది. ఏమన్నారు? 50 లక్షల రూపాయలా? మీరు కోట్లున్న బిలియనీర్లు కావచ్చు, కానీ మా పేదరికాన్ని కొనే హక్కు మీకు లేదు. మా అమ్మమ్మ మా అమ్మకు నేర్పించి, మా అమ్మ నాకు వారసత్వంగా ఇచ్చిన విద్య ఇది. వంట అనేది మాకొక భావోద్వేగం. దాన్నిలా వ్యాపార వస్తువులా మార్చి ఇంకెప్పుడు వండకూడదు అని చెప్పే హక్కు మీకు లేదు. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఏంటి వర్మ, నువ్వు చెప్తున్నది నిజమేనా? 50 లక్షల రూపాయల క్యాష్ ఆఫర్ ఇస్తానన్నా కూడా ఆ అమ్మాయి వద్దు అని ముఖం మీదే చెప్పేసిందా? ఈ రోజుల్లో డబ్బు కోసం ఎంతటి విలువనైనా అమ్మేసే మనుషులను చూశాను. కాని ఇంత పేదరికంలో ఉండి ఒక చిన్న గదిలో నివసిస్తూ కూడా ఆత్మగౌరవంతో నిలబడిన అమ్మాయిని చూడలేదు. ఆమె మాటలు వింటుంటే నాకు ఆమెపై గౌరవం మరింత పెరుగుతోంది. ఆమె వంటకంలో ఉన్న ఆ పట్టుదల ఆమె వ్యక్తిత్వంలో కూడా కనిపిస్తోంది. అవును సార్, ఆమె చాలా గంభీరంగా సమాధానం చెప్పింది. ఆమెను డబ్బుతో లొంగదీసుకోవడం ఎవరి వల్ల కాదు సార్. రాత్రివేళ తన చిన్న గదిలో లక్ష్మి దమ్మవుతున్న బిర్యానీని గురించి ఆలోచిస్తూ తన ల్యాప్టాప్లోని కోడింగ్ స్క్రీన్ను చూస్తూ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళు నా వంటని కొని దాన్ని వాళ్ళ బ్రాండ్గా మార్చుకోవాలని చూస్తున్నారు, కానీ నేనలా జరగనివ్వను. వంట అనేది కేవలం చేతి వృత్తి కాదు, అందులో ఒక కెమిస్ట్రీ ఉంది. ఒక పర్ఫెక్ట్ టైమింగ్, రైస్ బాయిలింగ్ రేషియో అండ్ టెంపరేచర్ లాజిక్ ఉంది. నా కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ ని ఉపయోగించి మా అమ్మమ్మ బిర్యానీ రెసిపీని ఎందుకు ఒక సాఫ్ట్వేర్ అల్గారిథంగా మార్చకూడదు? ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు, దమ్ పెట్టే సమయం, తేమ శాతం, వీటన్నింటికీ ఒక పర్ఫెక్ట్ కోడ్ రాస్తే ఒక నూతన సాంకేతికత పుడుతుంది. దీనివల్ల బిర్యానీ వండటం రాని వాళ్ళు కూడా స్మార్ట్ డివైస్ ద్వారా అదే అథెంటిక్ రుచిని రీక్రియేట్ చేయగలరు. లక్ష్మి ఆ రాత్రంతా నిద్రపోకుండా కష్టపడి గుత్తి వంకాయ బిర్యానీ వండే ప్రతి దశను ఒక లాజికల్ కోడ్గా మార్చేసింది. వంకాయ బరువు, బియ్యం క్వాంటిటీని బట్టి ఎంత మసాలా కావాలి, ఎంత సెల్సియస్ వేడిలో దమ్ అవ్వాలి అనే విషయాలను డిజిటలైజ్ చేసింది. లక్ష్మి విక్రమ్ కంపెనీ మెయిల్ ఐడికి నేరుగా ఒక సవాలు విసురుతూ సందేశాన్ని పంపింది. విక్రమ్ ఆ వచ్చిన మెయిల్ చదువుతూ, విక్రమ్ గారు, నా కుటుంబ వారసత్వమైన రెసిపీ ఎప్పటికీ అమ్మకానికి లేదు. కానీ ఒక కోడర్గా, భోజన్ యాప్లో ఫుడ్ అమ్ముకునే ఒక సాధారణ హోమ్ షెఫ్గా బిర్యానీలోని లాజిక్ ని నేను డీకోడ్ చేశాను. ఈ ఈమెయిల్ కి నేను ఒక సాఫ్ట్వేర్ అల్గారిథం ఫైల్ ని అటాచ్ చేస్తున్నాను. ఇది గుత్తి వంకాయ బిర్యానీ యొక్క దమ్ మరియు రుచిని నియంత్రిస్తుంది. మీ కంపెనీ ల్యాబ్ లో ఉన్న ఏదైనా ఆటోమేటెడ్ స్మార్ట్ స్టవ్ కి ఈ కోడ్ ని కనెక్ట్ చేసి వండించి చూడండి.
ఒకవేళ ఆ బిర్యానీలో నేను చేత్తో వండిన రుచి రాకపోతే అప్పుడు మీ ఇష్టం. విక్రమ్ వెంటనే మేనేజర్ వర్మతో భోజన్ రీసెర్చ్ సెంటర్కి వెళ్తాడు. లక్ష్మి ఇచ్చిన ఆ కోడింగ్ ప్రోగ్రామ్ని ల్యాబ్లో ఉన్న ఆటోమేటెడ్ స్టవ్కి కనెక్ట్ చేసి ఎక్స్పెరిమెంట్ని స్టార్ట్ చేయమంటాడు. చెఫ్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ అమ్మాయి పంపిన కోడ్ని మన ఆటోమేటెడ్ వంట మిషన్లోకి అప్లోడ్ చేయండి. ఈ కోడ్ ప్రకారం వాటర్ లెవెల్స్, రైస్ బాయిలింగ్ పర్సంటేజ్, హీట్ సెన్సార్లు అన్నీ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వాలి. మన కంపెనీ కోట్ల బడ్జెట్ పెట్టినా సాధించలేని పర్ఫెక్ట్ బిర్యానీ టేస్ట్ కన్సిస్టెన్సీని ఈ చిన్న కోడ్ సాధిస్తుందో లేదో చూడాలి. మిషన్ నుండి శబ్దం వచ్చింది. దమ్ బిర్యానీ పూర్తయింది. విక్రమ్ ఎంతో ఆతృతగా ఆ బిర్యానీలోని వంకాయను, అన్నాన్ని తీసి నోట్లో పెట్టుకున్నాడు. అతని ముఖంలో ఒక్కసారిగా ఆశ్చర్యం, ఆనందం వెల్లివిరిశాయి. ఆ రుచి ఖచ్చితంగా లక్ష్మీ చేత్తో వండినట్లే ఉంది. ఆ మరుసటి రోజు భోజన్ కంపెనీ యొక్క బోర్డ్ మెంబర్స్ కాన్ఫరెన్స్ హాల్లో విక్రమ్ నిలబడి ఎంతో ఉత్సాహంగా ప్రెజెంటేషన్ ఇస్తున్నాడు. బోర్డ్ మెంబర్స్, మన ఫుడ్ ఇండస్ట్రీ చరిత్రలోనే ఒక విప్లవాత్మకమైన రోజు ఇది. ఈరోజు మనం ఒక కొత్త ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతున్నాం. మన యాప్లో ఒక సాదాసీదా హోమ్ షెఫ్గా ఉన్న 19 ఏళ్ల లక్ష్మి రాసిన టేస్ట్ అండ్ దమ్ అల్గారిథం సహాయంతో మనం అమ్మ వంట అనే ప్లాట్ఫామ్ను ప్రారంభిస్తున్నాం. దీని ద్వారా దేశంలోని ఏ పేద గ్రామీణ మహిళైనా తన ఇంట్లో ఉండే మామూలు స్మార్ట్ కిట్తో పర్ఫెక్ట్ క్వాలిటీ వంటకాలు మరియు బిర్యానీలు వండవచ్చు. మనం వాళ్లకు టెక్నాలజీ అందిస్తాం, వాళ్లు మనకు రుచిని అందిస్తారు. దీనివల్ల వేల మంది పేద మహిళలకు ఉపాధి దొరుకుతుంది. అది విన్న బోర్డ్ మెంబర్స్ అందరూ విక్రమ్ని అభినందిస్తారు. మరుసటి రోజు లక్ష్మి కాలేజీకి వెళ్తుండగా మొబైల్ ఫోన్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. అది చూసి లక్ష్మి ఆశ్చర్యపోతుంది. మై గాడ్, నా కళ్ళు నేను నమ్మలేకపోతున్నాను. ఇది నిజంగా నా బ్యాంక్ అకౌంటేనా? ఒక్కసారిగా ఇన్ని లక్షల రూపాయలు రాయల్టీ అమౌంట్ లాగా క్రెడిట్ అయ్యాయా? దీంతో నా కాలేజ్ ఫీజు మాత్రమే కాదు, మా నాన్న ఊర్లో చేసిన అప్పులు అన్నీ ఒక్క రోజులోనే తీరిపోతాయి. ఆ విక్రమ్ గారు నా కోడ్ ని ఉపయోగించుకుని నాలాంటి ఒక సాధారణ హోమ్ షెఫ్ కి ఇంత పెద్ద లీగల్ పార్ట్నర్షిప్ ఇస్తారని నేను అస్సలు ఊహించలేదు. మరుసటి రోజు లక్ష్మికి ఆఫీస్కి రమ్మని ఇన్విటేషన్ వస్తుంది. లక్ష్మి చాలా సాదాసీదా కాటన్ చుడీదార్ వేసుకుని లోపలికి అడుగుపెడుతుంది. విక్రమ్ తన బిలియనీర్ హోదాను పక్కన పెట్టి ఒక సాధారణ టీషర్ట్ వేసుకుని ఎంతో గౌరవంతో నవ్వుతూ ఆమెకు స్వాగతం పలుకుతాడు. వెల్కమ్ లక్ష్మి, నిన్ను కలవడం నా జీవితంలోనే అతిపెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. నేను వేల కోట్లు ఉన్న బిలియనీర్ని కావచ్చు, కానీ నీ మేధస్సు, నీ ఆత్మగౌరవం మరియు ఆ గుత్తి వంకాయ బిర్యానీ రుచి ముందు నా సంపద చాలా చిన్నదనిపించింది. నువ్వు రాసిన కోడ్ నా బిజినెస్ని ఒక కొత్త ఎత్తుకు తీసుకెళ్ళింది. అలాగే నీ వంట నా మనసులోని ఒంటరితనాన్ని దూరం చేసింది. చాలా థ్యాంక్ యూ విక్రమ్ గారు. మీ యాప్లో ఒక చిన్న హోమ్ షెఫ్ గా ఉన్న నన్ను, నా ఆలోచనను మీరు గుర్తిస్తారని నేను అనుకోలేదు. మా పేదరికం మా వంటల రుచిని కానీ, మాలోని సృజనాత్మకతని కానీ ఆపలేదు అని నిరూపించడానికి మీరు నాకు ఒక గొప్ప వేదికనిచ్చారు. ఈ రోజు నా ఫ్యామిలీ గర్వంగా తలెత్తుకునేలా చేశారు. ఈ రుణం నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ లక్ష్మి. నా ఛాంబర్కి వెళ్ళి అగ్రిమెంట్ సైన్ చేద్దాం పదండి. నా మేనేజర్ అండ్ లాయర్ అక్కడే ఉన్నారు, మన కోసం వెయిట్ చేస్తున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ లక్ష్మి గారు. ఇప్పటి నుండి మీరు కేవలం ఒక సాధారణ కాలేజ్ స్టూడెంట్ లేదా హోమ్ షెఫ్ మాత్రమే కాదు, ఈ $multi-million అమ్మ వంట ప్రాజెక్ట్కి టెక్నికల్ లీడ్. మీ కోడింగ్ నైపుణ్యం మన దేశంలోని ఎంతో మంది పేద మహిళల జీవితాలను మార్చబోతోంది. చాలా సంతోషంగా ఉంది వర్మ గారు. నా చదువు సమాజానికి ఉపయోగపడుతున్నందుకు గర్వంగా ఉంది. సాంకేతికతకు కేవలం ల్యాప్టాప్ ఉంటే సరిపోదు, దానికి ఒక సరైన మానవీయ హృదయం, సాంప్రదాయ రుచితోడైతే ఎలాంటి అద్భుతాలైనా సృష్టించవచ్చని ఈ రోజు నిరూపితమైంది. ఒక పేద విద్యార్థిని వండిన గుత్తి వంకాయ బిర్యానీ, ఆమె అసాధారణమైన మేధస్సు, ఒక బిలియనీర్ జీవితంలో ఉన్న మానసిక ఒంటరితనాన్ని శాశ్వతంగా దూరం చేశాయి. అంతేకాదు, వారిద్దరూ కలిసి స్టార్ట్ చేసిన అమ్మ వంట ప్రోగ్రాం ఈరోజు దేశంలోని వేలాది మంది పేద మహిళల ఇళ్లల్లో ఆకలిని తీర్చి వెలుగులు నింపింది.
మన దేశపు సాంప్రదాయ రుచులు మరియు ఆధునిక సాంకేతికత కలిస్తే వచ్చే అసలైన విజయం ఇదే.